ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామంలో సింగరేణి బొగ్గు కాలుష్యంతో పలు రకాల రోగాలతో బాధపడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులు చేపట్టిన 15 రోజుల శాంతియుత రీలే నిరాహార దీక్ష వద్దకు ఇద్దరు సింగరేణి అధికారులు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధితులైన అంబేద్కర్ నగర్ బీసీ కాలనీ వాసులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కిస్టారం గ్రామ వాస్తవ్యులు ఏదైతే రీలే నిరాదీక్షలో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా సంఘీభావం ఈరోజు రావటం జరిగింది. అలాగే నిన్నే మన అధికారులు పిలిపించడం జరిగింది. నైట్ మేము చెప్పే కంటే కూడా మీరేం చెప్తారో వాళ్ళ దగ్గరికి ఆ గ్రామస్తులకి మీరే వచ్చి చెప్పండి అని చెప్పి జిఎం గారిని పిలవడం రాసింది. జిఎం గారు కూడా వచ్చి మాట్లాడారు. ఓకే, అయితే బంకర ఎందుకు పెట్టారనేది మనం ముందుగా ఆలోచించాలి. ఎన్ని చెప్పినా ఏది చెప్పినా సరే తప్పనేది మన నుంచి జరిగిందనేది వాస్తవం. ఎందుకంటే అప్పుడున్న నాయకులు మీ చేతులు కట్టేశారా లేకపోతే మిమ్మల్ని మాట్లాడకుండా చేశారా, ఆ పెద్ద నాయకులు అనేది మీరే ఆలోచించుకోండి. ఇదే అప్పుడున్న మీ వాతావరణంలో మీకు ఎలాంటి స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు కూడా కల్పించలేదు మీకు. ఇది వాస్తవం. మనం వచ్చిన తర్వాత మీరు ఏదైతే హక్కులు ఉన్నాయో వాటికి మేము ఫుల్ సపోర్ట్ చేశాం. అందుకని ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజున్న పరిస్థితిలో మాజీ ఎమ్మెల్యే గారు కనుక దీని గురించి ఒక్క నిమిషం ఆలోచించి ఈ బంకర్ ఇక్కడ కాకుండా 2 కిలోమీటర్ల అవుట్లో పెట్టినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇది వాస్తవం. జరిగిపోయింది. పొల్యూషన్ ఎంత ఇబ్బంది పడుతున్నా మనం చేస్తున్న జిఎం గారు ఒకటి మనం వస్తున్నాం, వీళ్ళకి హామీలు ఇస్తున్నాం. బంకర్ నుంచి మనిషిసారి కూడా ఇక్కడికి వచ్చాం, ఈ పొల్యూషన్ రాదు అని చెప్పి మనం ఎన్నో చెప్పాం. వచ్చిన 2 రోజులు మాత్రమే మనం దానికి కేర్ తీసుకుంటున్నాం, మిగిలిన రోజులు వదిలేస్తున్నాం. ఆ రోజు పరిస్థితులే ఇప్పుడు ఈ రోజు పరిస్థితులు కారణం. ఆ రోజు నుంచి కనుక ఈ బంకర్గా పొల్యూషన్ రాకుండా మనం సగం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ రోజు ఇక్కడ ఉన్న కిస్టారం గ్రామస్తులు ఎవరు కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఉండేది కాదు. చెప్పదలుచుకుంది ఏంటంటే మీ బాధ నాకు అర్థమైంది. సో దాన్ని నేను ఆల్రెడీ సిఎన్ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళాను. సో సార్తో మాట్లాడతాను. అప్పటి వరకు మాత్రం మేము తప్పకుండా నివారణ చర్యలు అనేది మేము తీసుకుంటాము. ఇప్పుడు మేము ఏదైతే కొన్ని ల్యాబ్సెస్ అన్నీ కూడా అరికట్టామో అవన్నీ కూడా మేము కంటిన్యూస్ మెయింటైన్ చేస్తూ డస్ట్ రాకుండా నేనైతే చర్యలు అంటే తప్పకుండా తీసుకుంటానని సవినయంగా తెలియజేసుకున్నాను. సో మీరు ఇచ్చిన కోఆపరేషన్కి అయితే చాలా ధన్యవాదాలు. మీరు ఇచ్చిన కోఆపరేషన్ బట్టే సింగరేణి సంస్థ ఇక్కడ నడుస్తుందని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఇదే కోఆపరేషన్ కంటిన్యూ చేయండి. మేము మాత్రం తప్పకుండా ఏదైతే నివారణ చర్యలు ఇప్పుడు చేపట్టామో వాటిని మాత్రం నేను ఖచ్చితంగా అమలు అయ్యేటట్టుగా నేను చూస్తాను. నేను జిఎంగా నేను సర్వీసులు ఇక్కడే ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా ఉన్నారు. సో మేమందరం కూడా నివారణ చర్యలు మాత్రం తప్పకుండా తీసుకుంటాము. మీ ఏదైతే ఉందో దీన్ని కూడా మేము సిఎండి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో అది కూడా మేము వారి ఆదేశాల ప్రకారం ముందుకెళ్తాము. అప్పటి వరకు మాత్రం తప్పకుండా ఈ నివారణ చర్యలు మాత్రం తప్పకుండా చర్యలు తీసుకోవడం శాశ్వత పరిష్కారం అంటే నివారణ చర్యలు కాదు. నివారణ చర్యలు కాదు. మా గ్రామంలో తీసండి, లేకపోతే మా గ్రామంలో తీసేసుకోండి. Thank you.